ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదని ఎవ్వల్ని అడిగినా చెప్పేది ఒక్కటే సమాధానం. కార్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువలు మార్చుకునే కార్యమే అవుతున్నదని. కండువ మార్చుకునే కార్యం అంటే యాదొచ్చింది. మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, గైన కూడా కండువ మార్చుకున్నాడుల్లా అయ్యల్లా. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, నరాలు కట్ అయిపోయినాయి అని పరిశాన్ అవుతున్నారా? కావాలంటే గి ముచ్చట మీరే చూడుండ్రి, పురాగెరకైతుంది. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు. భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఏందవ్వా మీరు హరీష్ రావు సారు కండువ మార్చుకున్నాడు అని ఏదేదో చెప్పిండ్రు, గిన్నేమో హరీష్ రావు సారు మాట్లాడేది చూపెడుతున్నారు అని గరమైతున్నారా? ఇప్పుడు కూడా బాగా చెప్తా గదే మాట చెప్తున్నాం. హరీష్ రావు సారు కండువ మార్చిండు, బల్ల గుద్ది మరీ చెప్తున్నాం. హరీష్ రావు సారు కండువ మారుతాడని ఆళ్ళిల్లు అనుడే కాదు, ఎవ్వలు గది చూపెట్టలే. కానీ ఇప్పుడైతే మేం చెప్పి చూపెడుతున్నాం, హరీష్ రావు సారు కండువ మార్చిండు. ఇంకా కానరాలేదా మీకు? సరే తీయుండ్రి. ఓ ఎడిటర్ అన్న, జరంత కండువ మీద ఎర్రగుండం గీయవే. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు. భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. పటాన్ చెరువులో ఇవాళ పెట్టిన మీటింగులా సారు మాట్లాడిన మాటల కంటే సారు మెడలేసిన కండువ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతా. గప్పట్ల టీఆర్ఎస్ కెంచి బీఆర్ఎస్ గా మార్చినట్టు పార్టీ పేరును మళ్ళా బీఆర్ఎస్ కెంచి టీఆర్ఎస్ గా ఎన్నడు మార్చిండ్రు? మారుతారని ఆడీడ మాటలు వినబడ్డాయి గాని మార్చినట్టయితే ఏడగానరాలే ముచ్చట. మరి మారుతున్నామని ముందుగానే గిట్లా లీకులు ఇస్తున్నాడా ఏంది హరీష్ రావు సారు? అందుకే గిట్లా టీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడా ఏంది? అసలు కండువ మీద టీఆర్ఎస్ అని రాసున్నది సార్ యూసే చేసుకున్నాడా, లేకపోతే తెలియకుండానే కండువ వేసుకున్నాడా, లేకపోతే ఎవరన్నా సార్ అచ్చుడితోటే పక్కకున్న కండువ తీసి మెడల కప్పిన్రా అని గిట్లా మస్తుగా మాట్లాడుకుంటున్నారు. ఇక మరి ఈ కండువ కథ ఏందో హరీష్ రావు సారే క్లారిటీగా చెప్పాలి. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాకనే కారు పాటోళ్లకు శని జుట్టుకున్నట్టే అయింది. హరీష్ రావు సారు ఇవాళ కండువ మార్చినట్టు రేపో మాపో కేసీఆర్ సారు బీఆర్ఎస్ ను మళ్ళా టీఆర్ఎస్ చేస్తుండొచ్చు అని అనవట్టిండ్రు గిది చూసినోళ్ళు. ఏమో మరి రాజకీయంలా ఏమైనా జరగచ్చు కదా.